ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మాంజానీహీత్యేవమింద్రస్వాత్మజ్ఞానే ప్రవర్త్యతం ప్రాణోస్మీత్యాదివాక్యేన తస్మై తత్వమవోచత. ఇంద్రః ఇంద్రుడు మాంజానీహి నన్ను తెలుసుకో, ఇత్యేవం ఈ విధముగా అని, స్వాత్మజ్ఞానే ప్రవర్త్య తానే బ్రహ్మమును అనే ఆత్మజ్ఞానమునందు ప్రవర్తించి, తం ఆ ప్రతద్రనుని ప్రాణోస్మీత్యాది వాక్యేన ప్రాణమును అగుచున్నాను గురుగారు మ్యూట్ ఆన్ చేసుకోండి, మ్యూట్ అయింది. ప్రాణోస్మీత్యాది వాక్యేన ప్రాణమును అగుచున్నాను మొదలగు వాక్యముల చేత తస్మై ఆ ప్రతర్ధనుని కొరకు తత్వం బ్రహ్మతత్వమును అవోచత చెప్పాను. అంటే ఇంద్రః ఇంద్రుడు మాంజానీహి నన్ను తెలుసుకో అన్నాడు. అంటే ఆయన నన్ను తెలుసుకో అన్నటువంటిది ఏ నన్ను అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. అంటే అతను స్వాత్మజ్ఞానే ప్రవర్త్య అన్నారు విద్యారణ్యుల వారు. ఆయన ఆత్మజ్ఞానమునందు ప్రవర్తిస్తున్నాడు. ఆత్మజ్ఞానమునందు ప్రవర్తించినటువంటి వాడు ఆత్మనే తెలుసుకోమంటాడు. కృష్ణ పరమాత్మ కూడా నన్ను తెలుసుకో అన్నాడు. నన్ను తెలుసుకో అంటే అక్కడ యాదవ కులంలో పుట్టినటువంటి కృష్ణుడు దేవకీ వసుదేవుల కొడుకుని తెలుసుకోవాలా, దేహలింగాన్ని? లేదు, కృష్ణుడు అనేటువంటి అర్చారూపాన్ని తెలుసుకోవాలా, లేకపోతే కృష్ణుడు అనేటువంటి వాడిని విష్ణుమూర్తి అవతారమైనటువంటి ఒక దేవతగా తెలుసుకోవాలా, లేకపోతే కృష్ణుడిని పరమాత్మగా తెలుసుకోవాలా? భగవద్గీతలో కూడా ఈ ప్రశ్న ఉంది. కాకపోతే భగవద్గీత చెప్పేటువంటి వాళ్ళం శ్రీ భగవాను వాచ పరమాత్మ చెప్పాడు అనేస్తున్నాం. కానీ ఇవాళ అందరికీ పరమాత్మే కృష్ణుడు. కానీ ద్వాపరయుగంలో ఆ కాలంలో జరుగుతూ ఉన్నటువంటి కాలంలో కృష్ణుడు ఎవరు? దేవకీ వసుదేవుల కొడుకు, నందయశోదుల ఇంట్లో పెరిగినటువంటి వాడు, గోప బాలకులతో ఆడుకున్నటువంటి వాడు, కంసాదులైనటువంటి శత్రువులు కలవాడు. ఆయనేమో నన్ను తెలుసుకో అని అంటే ఎవరిని తెలుసుకోమని అర్థం అక్కడ? అంటే దేవకీ వసుదేవుల పుత్రుడిని తెలుసుకోమని అర్థమా? కృష్ణుడు అనే దేహాన్ని తెలుసుకోవాలని అర్థమా? కృష్ణుడు అనేటువంటి దైవాన్ని తెలుసుకోవాలని అర్థమా? కృష్ణుడు అనే పరమాత్మను తెలుసుకోవాలని అర్థమా? ఏమిటి అర్థం? మాంజానీహి నన్ను తెలుసుకో, ఇత్యేవం ఈ విధముగా, స్వాత్మజ్ఞానే ప్రవర్త్య. ఇది మా ప్రధానమైనటువంటి పదం. ఆత్మజ్ఞానమునందే ప్రవర్తించి ఇంద్రుడు ఈ మాట చెప్తున్నాడు. అంటే ఇంద్రుడు నేను దేహాన్ని, నేను దైవాన్ని, నేను జీవుణ్ణి అనేటువంటి భ్రాంతితో చెప్పటం లేదు, ఆత్మజ్ఞానంలో ప్రవర్తించి చెప్తున్నాడు. ఏమిటని చెప్తున్నాడు? ఆ ప్రతర్ధనునితోని తం ప్రతర్ధన్ని ప్రాణోస్మీత్యాది వాక్యేన, అహం ప్రాణోస్మి, నేను ప్రాణమును అగుచున్నాను. ప్రాణం అంటే ఏమిటండి? ఆత్మే ప్రాణం. దాన్ని ఇంకా వివరిస్తారనుకోండి. ఆత్మే ప్రాణం. ఏమిటండి ఆ విషయం? తస్మై ఆ ప్రతర్ధుని కొరకు తత్వం బ్రహ్మతత్వమును అవోచత చెప్పాను. బ్రహ్మతత్వాన్ని చెప్తున్నాడు. ప్రతర్ధనుడికి ఇంద్రుడు బ్రహ్మతత్వాన్ని చెప్తున్నాడు. ఇంద్రుడు నన్ను తెలుసుకో అన్నాడు. నన్ను అంటే దేహలింగాన్నా, దేవతాలింగాన్నా, జీవలింగాన్నా, బ్రహ్మలింగాన్నా దేన్ని తెలియాలి అనేటువంటి సందేహం వస్తుంది. కానీ ఇంద్రుడు ఆత్మజ్ఞానంతో తాను అంటే బ్రహ్మమని తెలియాలని, అదే విధంగా నేను ప్రాణాన్ని మొదలగు వాక్యాల ద్వారా ప్రతర్ధునికి బ్రహ్మజ్ఞానం బోధించాడు. మామేవ విజానీహి ఇత్యేవ ఆహా అహం మనుష్యాయ హితతరమం మన్యే అని చెప్పుడు చేత
ఇది శృతిలో వాక్యం, కౌశీతకిలో ఉన్నటువంటి వాక్యం. ఇత్యేతదేవ అహం మనుష్యాయ హితతమం మన్యే అని చెప్పడం చేత, సహోవాచ ప్రాణోస్మి అని చెప్పడం చేతను శృతిని అనుసరించి ఇంద్రుణ్ణి ప్రాణంగా తెలియాలి. అయితే ఇక్కడ ప్రాణం అనేటువంటిది భూతవాచకమైనటువంటి ప్రాణమా, పంచభూతాత్మకమైనటువంటి ప్రాణమా, బ్రహ్మవాచకమైనటువంటిదా అనే సందేహం వస్తుంది. బ్రహ్మసూత్రాలు ప్రాణాధికరణంలో సూత్రం 23 అత ఏవ ప్రాణ అని చెప్పుట వలన ప్రాణము పరబ్రహ్మము అని తెలియాలి. చెప్పారు కదా. ఈ కౌశీతకిని ఎందుకు విద్యారణ్యుల వారు అసలు మనకి వ్యాఖ్యానం చేస్తారండి? అనుభూతి ప్రకాశంలో శంకర భగవత్పాదుల వారి వ్యాఖ్యానం కౌశీతకి లేదు కదా. కౌశీతకి వ్యాఖ్యానమే లేనప్పుడు కౌశీతకిని అనుభూతి ప్రకాశంలో ఎందుకు తీసుకున్నారు విద్యారణ్యుల వారు అంటే, ప్రాణాన్ని బ్రహ్మము అని తెలుసుకో అని బ్రహ్మసూత్రాల్లో చెప్తూ ఉన్నటువంటి చోట, ప్రాణాధికరణం అనేటువంటి అధికరణంలో ప్రతర్దనాధికరణం కన్నా ముందర ఉంటుంది. ఆ అధికరణంలో భగవత్పాదుల వారు అతయేవ ప్రాణ అన్నటువంటి బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ, ఆ సూత్ర వ్యాఖ్యలో ఛాందోగ్యంలోని 1:11 అధ్యాయంలో 4-5 మంత్రాల్ని వ్యాఖ్యానించారు. ప్రాణ ఇతి హోవాచ సర్వాణి హవాయిమాని భూతాని ప్రాణమేవ అభిసంవిశంతి ప్రాణం అభ్యుజ్జితయే తేషాం సైషా దేవత ప్రస్తావమన్యాయత అని చెప్పుడు చేత, ప్రస్తావానికి అనుగతమైనటువంటి దేవత ప్రాణం, సమస్త భూతాలు ప్రాణం నుండి పుట్టి ప్రాణంలోనే లీనమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆ వ్యాఖ్యానంలో శంకర భగవత్పాదుల వారు మనకి చెప్పారు. ప్రాణ ఇతి హోవాచ సర్వాణి హవాయిమాని భూతాని, సమస్తమైనటువంటి ఈ భూతములు కూడా ప్రాణమేవ అభిసంవిశంతి, ప్రాణంలోనే ప్రవేశిస్తున్నాయి. ప్రాణం అభ్యుజ్జిత హతే సైషా దేవత, ఈ ప్రాణను ఆశ్రయించే అన్ని రకములైనటువంటివి కూడా జీవిస్తున్నాయి. ప్రస్తావమన్యాయత, ఈ ప్రాణం అనేటువంటిది ప్రస్తావానికి అనుగతమైనటువంటిది. ఈ దేవత, ఈ ప్రాణం, సమస్త భూతాలు ప్రాణాల నుండే పుట్టాయి, ప్రాణంలోనే లీనమవుతున్నాయి. అందువల్ల ప్రాణం అంటే పరబ్రహ్మమే. సమస్త భూతాల ఉత్పత్తి లయాల్ని చెప్పడం వలన పరబ్రహ్మత్వాన్ని సూచిస్తుంది. అందువలన ప్రాణం అంటే పరమాత్మ అని అర్థం అని వివరణలు చెప్పారు. అందువలన మనం ప్రాణము అనేటువంటిది, ప్రాణోస్మి, నేను ప్రాణమును అగుచున్నాను అని ఇంద్రుడంటే, ప్రాణము అంటే బ్రహ్మమే అని మనం అర్థం చేసుకోవాలి. ప్రాణము అంటే బ్రహ్మము అన్నటువంటిదే మనం అర్థం చేసుకోవాలి. అలా ఎందుకు అర్థం చేసుకోవాలండి అని అంటే, భగవత్పాదుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో అతయేవ ప్రాణ అనేటువంటి సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ ప్రాణము పరబ్రహ్మము అని వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ప్రాణస్తథానుగమాత్ అనేటువంటి చోట, ఈ సూత్రమేమో 28వ సూత్రం ప్రతర్దనాధికరణం. ప్రాణస్తథానుగమనాత్, ప్రకరణాన్ని బట్టి అర్థం చెప్పాలి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ ప్రతిపాదకంగానే ఈ ప్రాణానికి అర్థం చెప్పాలి అని భగవత్పాదులు వారు చెప్పారు. అంటే అదంతా కూడా ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మని చెప్పేటువంటి ప్రకరణం. కాబట్టి ప్రత్యేగాత్మని చెప్పేటువంటి ఆ ప్రకరణంలో ప్రాణస్తథానుగమనాత్ అనేటువంటి మంత్రం వచ్చింది. కాబట్టి ఆ సూత్రానికి ఏమిటని అర్థం చెప్పాలి? ప్రాణము అంటే బ్రహ్మము అని అర్థం చెప్పాలి. మనుష్యులకు హితతమైనటువంటిది బ్రహ్మమే. తమేవ విదిత్వా అతి మృత్యుమేత నాణ్య పంథ అయనాయ విద్యతే అని శ్వేతాశ్వతరోపనిషత్తులో పరమాత్మను తెలిసిన పురుషుడు జన్మ మరణ విముక్తుడవుతాడు అని చెప్పారు. పరమాత్మను తెలిస్తే జన్మ మరణాల నుంచి బయటకు వస్తాడు. అలాగే కౌశీతకి 3:1 సయోమాం వేద
నహ్వై తస్య కేచన కర్మణా లోకో మీయతే నస్తే ఏన ప్రాణ భ్రూణహత్యేన వా భ్రూణహత్యేన ఇత్యాది వాక్యం. అంటే కౌశితికి 3:1 మంత్రంలో ఎవరైతే నన్ను తెలుసుకుంటున్నారో అపరోక్షంగా నా అనుభూతి పొందినటువంటి విద్వాంసుని యొక్క మోక్ష స్థితిని ఏ కర్మలు దొంగిలించలేవు, ఎటువంటి పాపాల వల్ల నష్టం కాదు. అంటే ఎటువంటి పాపములు చేసినప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానికి ఏ ఆటంకము లేదు. అంటే అవండి పాపాలు చేయొచ్చునా, దాన్ని వివరించడం అనేటువంటిది చేస్తూనే ఉన్నారు. అరే నాయనా, పాపాలు చేస్తే ఈ లోకంలో ప్రమాదం రా, ఆ లోకంలోని కూడా ప్రమాదం రా, పాపాలు చెయ్యొద్దు నాయనా అని చెప్తూనే ఉన్నారు. క్రితం వారం చెప్పాం. అయితే పాపము అనేటటువంటిది దేహభ్రాంతి వలన జరుగుతూ ఉన్నటువంటిది, పుణ్యం అనేటువంటిది దేహభ్రాంతి వలన జరుగుతూ ఉన్నటువంటిది, జ్ఞానం అనేటువంటిది భ్రాంతి లేనటువంటి విషయం. కాబట్టి నువ్వు ప్రాణాన్ని ఉపాసన చేస్తే మోక్షాన్ని పొందుతావు, నీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. ప్రాణ ప్రజ్ఞే క్రియా జ్ఞాన శక్తి ద్వే లింగదేహగే తదధిష్టాన రూపత్వాత్ తాభ్యాం ఆత్మోపలక్షిత. తాభ్యాం అంటే ప్రాణ ప్రజ్ఞల యందు ఆత్మ ఉపలక్షిత, ఆత్మ అనేటువంటి చూడబడుతున్నది. ప్రాణ ప్రజ్ఞే, ప్రాణము ప్రజ్ఞ అనబడు రెండును క్రియా జ్ఞాన శక్తి, క్రియాశక్తి జ్ఞానశక్తి, ఇవి ద్వే రెండును లింగదేహగే లింగ శరీరంలో ఉంటాయి. ఇవి వాస్తవంగా సూక్ష్మ శరీరంలో ఉండేటువంటివే ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి రెండును. తదధిష్టాన రూపత్వాత్ ఆ లింగదేహ గతమైనటువంటి ప్రాణప్రజ్ఞలకు అధిష్టానం అవ్వటం వలన తాభ్యాం ప్రాణప్రజ్ఞలు రెండింటి యందు ఆత్మ ఉపలక్షిత, ఆత్మ అనేటువంటి తత్వము దర్శించబడుతున్నది. ప్రాణాన్ని ప్రజ్ఞని ఆత్మ అని ఎలాగంటారండి? అవి లింగదేహములు, అవి సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటివి, అవి ఆత్మ కాదు అని వాదిస్తాం అనుకోండి. మనం కాదు, పూర్వపక్షం వాళ్ళు వాదిస్తారు. వాదిస్తే దానికి సమాధానం చెప్పాలి. భగవత్పాదులు వారు సమాధానాలు కూడా చెప్తారు. పూర్వపక్షాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. కాకపోతే ఏం చేస్తామంటే విద్యారణ్యుల వారు పూర్వపక్షాలని సిద్ధాంతాలని మన బుర్ర మీద రుద్దితే మనం వాటన్నిటిని తట్టుకోవటం కష్టమని చెప్పి శ్లోక రూపంలో ప్రధానమైనటువంటి విషయాన్నే చెప్తారు. ఎక్కడైనా ఒకవేళ పూర్వపక్ష వాక్యాలు చెప్పవలసి వచ్చినా ఒక శ్లోకంలో చెప్పి దాన్ని వెంటనే ఖండించేస్తారు. ప్రాణప్రజ్ఞే, ప్రాణము ప్రజ్ఞ అనబడుచున్న రెండును క్రియాజ్ఞాన శక్తి ద్వే, క్రియాశక్తి జ్ఞానశక్తులుగా రెండును లింగదేహగే లింగ శరీరమునందు ఉంటాయి. తదధిష్టాన రూపత్వాత్ ఆ లింగదేహగత ప్రాణప్రజ్ఞలకు అధిష్టానం అవ్వటం వలన తాభ్యాం ప్రాణప్రజ్ఞలు రెండింటి యందు ఆత్మ ఉపలక్షిత, ఆత్మతత్వము దర్శించబడినది. ప్రాణప్రజ్ఞల్లోనే ఆత్మతత్వాన్ని దర్శిస్తాం. ఎందుకంటే ఆ ప్రాణప్రజ్ఞలు రెండింటికి కూడా అధిష్టానం ఆత్మే కాబట్టి. ప్రాణము అనేటువంటిది ప్రాణమయ కోశమునకు సంబంధించినటువంటిది, క్రియాశక్తి కలిగినటువంటిది, శరీరాన్ని నడిపిస్తుంది. ప్రజ్ఞ అనేటువంటిది విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటిది, జ్ఞానశక్తి కలిగినటువంటిది. ఈ రెండు కోశాలు లింగదేహంలో ఉంటాయి. పంచకోశాల్లో ఈ రెండు ఉంటాయి, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం. అయితే లింగదేహగతాలైనటువంటి ఈ రెండిటికి అధిష్టానం ఏమిటండి? ఆత్మే. అంటే ఈ ప్రాణమయ కోశము ఆ ఆత్మకి లొంగే పనిచేస్తున్నది, అలాగే విజ్ఞానమయ కోశము ఆత్మకి లొంగే పనిచేస్తున్నది. అందువలన ప్రాణశబ్దం చేత ప్రజ్ఞాశబ్దం చేత ఆత్మనే చెప్పాలి. ప్రాణశబ్దం చేత ప్రజ్ఞాశబ్దం చేత ఆత్మనే చెప్పాలి. ఇక్కడ బ్రహ్మసూత్ర ప్రతర్దనాధికరణం 31వ సూత్రం ప్రకారం జీవముఖ్య ప్రాణలింగాన్యేతి చేన్నోపాసాత్రై విద్యాదాశ్రితత్వాది యహ తద్యోగాత్ అనేటువంటి సూత్రాన్ని తీసుకున్నారు. చెప్పాను కదా, ప్రతర్దనాధికరణంలో ఒక అధికరణమే ఉన్నది. ఇంద్రుడికి ప్రతర్దనుడికి జరిగినటువంటి సంవాదం
కౌశీతకి ఉపనిషత్తులో ఉంటే భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాల్లో ప్రతర్దనాధికరణం అని ఒక అధికరణం రాశారు. భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాలు రాయలేదు, వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు రాశాడు. ప్రతర్దనాధికరణం అనేటువంటిది దాంట్లో ఉన్నారు. దానికి వ్యాఖ్యానంలో భగవత్పాదుల వారు కౌశీతకిని వినియోగించుకున్నారు. ఆ ప్రతర్దనాధికరణానికి వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు కౌశీతకి బ్రాహ్మణాన్ని ఉపయోగించుకున్నారు. ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో ప్రతర్దనాధికరణం 3:31 ప్రకారం జీవముఖ్య ప్రాణలింగాన్నేతి చేత్ నోపాస త్రైవిధ్యాదాశ్రితత్వాది తద్యోగాత్ ఇహ అనేటువంటి సూత్రం ప్రకారం జీవుని యొక్క ముఖ్య ప్రాణం యొక్క లింగం వలన పరబ్రహ్మం అనేటువంటి అర్థం రాదు అని చెప్పకూడదు. అంటే జీవుని యొక్క ముఖ్య ప్రాణం యొక్క లింగం వలన, జీవుడికి ముఖ్య ప్రాణం ఏమిటి? ఇక్కడ ప్రాణము ప్రజ్ఞ అంటున్నారు. జీవ ముఖ్య ప్రాణలింగా న ఇతి చ, జీవ ముఖ్య ప్రాణలింగము చేతను కుదరదు అంటే నోపాసా త్రైవిధ్యాదాశ్రితత్వాది యహ తద్యోగాత్ అని చెప్పడం వలన ఆ సూత్రాన్ని తీసుకున్నారు. కాబట్టి జీవుని యొక్క ముఖ్య ప్రాణం యొక్క లింగం వలన పరబ్రహ్మం అనేటువంటి అర్థం రాదు అని చెప్పకూడదు. 3 రకాలైనటువంటి ఉపాసనలు సంభవించటం వలను, ప్రాణపదానికి అతయేవ ప్రాణ అనేటువంటి పరబ్రహ్మార్థం ఉండటం వలను, పరబ్రహ్మ అనటానికి హేతువు ఉండటం వలను ప్రాణాన్ని పరబ్రహ్మమనే చెప్పాలి. ఇక్కడ 3 రకాలైనటువంటి ఉపాసనలు కుదరవు, అలా చెప్పకూడదు. 3 రకాలైనటువంటి ఉపాసనలు అంటే ఏమండి? ప్రాణం అనేటువంటి దాన్ని ఒక దేహంగా చెప్పాలా? ప్రాణం అనేటువంటి దాన్ని ఒక దేవతగా చెప్పాలా? ప్రాణం అనేటువంటి దాన్ని జీవుడిగా చెప్పాలా? ప్రాణం పరబ్రహ్మంగా తీసుకోవాలా? ఎలాగా అనేటువంటిది వచ్చేటప్పుడు ఒకే శబ్దానికి 3 రకాలైన అర్థాలు కుదరవు. ఒక శబ్దానికి ఒకే అర్థం చెప్పాలి. మరి ఇక్కడ ప్రాణపదానికి ఏమర్థం చెప్పాలండి? అతయేవ ప్రాణ అని బ్రహ్మసూత్రాల్లో వ్యాస భగవానుడు ప్రాణశబ్దాన్ని బ్రహ్మము అని చెప్పాడు. కాబట్టి పరబ్రహ్మము అనే అర్థమే చెప్పాలి. పరబ్రహ్మము అనేటువంటి అర్థాన్నే ఇక్కడ చెప్పాలి తప్పిస్తే ఇక్కడ ఈ ప్రాణశబ్దానికి జీవుడు అనేటువంటి అర్థం కానీ, లింగదేహం అనేటువంటి అర్థం కానీ చెప్పకూడదు. ఇక్కడ ప్రాణము అనేటువంటిది లింగార్థకంగా కాదు, బ్రహ్మార్థకంగానే చెప్పాలి. అయితే ఇక్కడ జీవలింగమే చెప్పాలి. దేహానికి ఇంద్రియాలకు జీవుడే కదా అధ్యక్షుడు అని పూర్వపక్షం వాళ్ళు అంటారు. ఏమంటే ఇక్కడ జీవలింగమే చెప్పాలండి, ఇక్కడ ఏమండి దేహానికి ఇంద్రియాలకి జీవుడే అధ్యక్షుడు కాబట్టి మనం జీవలింగమే చెప్పాలి అన్నారు వాళ్ళు. అథ ఖలు ప్రాణయేవ ప్రజ్ఞాత్మేదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి అని నిశ్చయంగా ప్రాణమే ప్రజ్ఞాత్మ అయిన శరీరాన్ని లేపుతున్నది అనటం వలన ముఖ్య ప్రాణలింగాన్నే చెప్పాలి అన్నారు. అదకలు ప్రాణయేవ ప్రజ్ఞాత్మా ఇదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి, ప్రాణాన్ని ప్రజ్ఞాత్మ అయినటువంటి శరీరమే లేపుతున్నది కాబట్టి దీనికి ప్రాణలింగాన్నే చెప్పాలి అన్నారు. ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ అన్నప్పుడు జీవపరంగా అర్థం చెప్పొచ్చును అన్నారు, ముఖ్య ప్రాణపరంగా చెప్పొచ్చును అందువల్ల ప్రాణాన్ని జీవలింగమే అనాలి, ప్రాణాన్ని బ్రహ్మలింగం అనకూడదు, బ్రహ్మం అనకూడదు, ప్రాణాన్ని జీవం అనే అనాలి అని పూర్వపక్షం వాళ్ళు అంటారు. అయితే ఒకే వాక్యంలో 3 రకాల ఉపాసనలు ఉండవు. ప్రాణోస్మి ప్రజ్ఞాత్మా తమ్మాం ఆయురమృతం ఇత్యుపాస్వ అని ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను నేనే అట్టి నన్ను ఆయువును అమృతాన్ని ఉపాసించు అనేటువంటిది ఉపక్రమ వాక్యం.
కౌశీతకి బ్రాహ్మణ ఉపనిషత్తులో ప్రాణోస్మి ప్రజ్ఞాత్మా తమ్మాం ఆయురమృతం ఇత్యుపాస్వా అన్నటువంటిది మంత్రం. ఆ మంత్రంలో ఏమిటి? అది ఉపక్రమ మంత్రం అంటారు, ప్రారంభ మంత్రం. ఏమిటని చెప్తున్నారు? నేనే ప్రాణాన్ని, నేనే ప్రజ్ఞని, నన్నే ఆయుష్ అమృతము అని ఉపాసించు, నన్నే ఆయువు అమృతము అని ఉపాసించు, నేనే ప్రాణాన్ని, నేనే ప్రజ్ఞని అని కౌశీతకు ఉపనిషత్తులో ఉన్నది. అయితే దీన్ని ఉపక్రమ వాక్యం అంటారు. స్టార్టింగ్ ఈ వాక్యంతో ప్రారంభించారు. సయేష ప్రాణయేవ ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత. ఈ ప్రాణమే ప్రజ్ఞాత్మ, ఆనందము, అజరము, అమృతము అయినటువంటిది అనేది ఉపసంహార వాక్యం. అంటే ఇక్కడ ప్రారంభం చేశారు. ఎక్కడ? ప్రాణోస్మి ప్రజ్ఞాత తమ్మాం ఆయురమృతం ఇత్యుపాస్వ అనేటువంటి మంత్రం దగ్గర ప్రారంభించారు. ఏ మంత్రం దగ్గర పూర్తి చేశారయ్యా అంటే సయేష ప్రాణయేవ ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత. ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మ, అదే ఆనందము, అదే అజరము, ముసలితనము లేనిది, అదే అమృతము, నాశనము లేనిది అని చెప్పారు. అంటే ప్రాణం ప్రజ్ఞాత్మ, ఆనందము, అజరము, అమృతము అని ఉపసంహార వాక్యం. ఈ ఉపక్రమ ఉపసంహార వాక్యాల్ని బట్టి ప్రాణం అనేటువంటి దానికి ఏమిటి అర్థం చెప్పాలంటే పరబ్రహ్మము అనే చెప్పాలి. ప్రాణం అంటే పరబ్రహ్మము అనే చెప్పాలి. ప్రాణము ప్రజ్ఞ అనేవి పరమాత్మ అధీనంలోనే ఉన్నాయి కనుక ప్రాణం అంటే పరమాత్మ అనే అర్థమే చెప్పాలి. ఉపాధి భేదం తప్ప జీవునికి బ్రహ్మకు భేదం లేదు. మనం ఛాందోగ్యంలో తత్వమసి అనేటువంటి వాక్యానికి ఛాందోగ్యం అనుభూతి ప్రకాశంలో కూడా మనం చెప్పుకున్నాం. ఆ దాంట్లో కూడా ఏమిటి చెప్పుకున్నాం? జీవుడికి బ్రహ్మానికి భేదం లేదు. ఏమిటయ్యా భేదం అంటే ఉపాధి, మాయోపాధి అయినటువంటి వాడు పరబ్రహ్మము, అజ్ఞాన ఉపాధిగా కలిగినటువంటి వాడు జీవుడు. ఉపాధులు రెండూ తీసేసామనుకోండి, అది ఆత్మే ఇది ఆత్మే, కాబట్టి తత్వమసి అనేటువంటి వాక్యాన్ని చెప్పారు. కాబట్టి జీవునికి బ్రహ్మకి భేదం లేదు. కాబట్టి ప్రాణమే, ప్రజ్ఞాత్మ అయినటువంటి ప్రాణమే బ్రహ్మము. ఇక్కడ ప్రాణము అనేటువంటి శబ్దానికి బ్రహ్మము అనే అర్థం చెప్పాలి. ప్రజ్ఞాత ప్రాణరూపోస్మి త్యేవంతస్మై అవోచత ఆనందో అజర ఇత్యాది నిర్ణయస్తస్య వక్ష్యతే. ప్రజ్ఞాత్మ ప్రాణరూప అస్మి, ప్రాణరూపము అయి ఉన్నాను, నేను ప్రజ్ఞాత్మను, నేను ప్రాణరూపుణ్ణి. ఇత్యేవం ఏ విధంగా, తస్మై ఆ ప్రతద్దుని కొరకు అవోచత ఇంద్రుడు పలికెను. ఇంద్రుడు చెప్తున్నాడు. ఇంద్రుడు నేనే ప్రజ్ఞాత్మని, నేనే ప్రాణాన్ని అంటున్నాడు. బాగుంది, నువ్వే ప్రజ్ఞాత్మవి, నువ్వే ప్రాణానివి, బాగానే ఉన్నది. ఆనంద అజర, ఆనంద ఆనందము, అజర ముసలితనము లేనటువంటిది, ఇత్యాది నిర్ణయ మొదలైన లక్షణములు నిర్ణయించుట తస్యా ప్రాణమునకు వక్ష్యతే చెప్పబడుచున్నది. నేను ప్రాణాన్ని, నేను ప్రజ్ఞని అన్నాడు కదా. ఆ ప్రాణం అంటే ఏమిటండి? ప్రాణం అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటి 5 వాయువుల్లో ఒకట. ప్రజ్ఞ అంటే విజ్ఞానమయ కోశం అనేటువంటిదా? కాదు. నేను ప్రాణాన్ని, నేను ప్రజ్ఞని. ఏమిటా ప్రాణం, ఏమిటా ప్రజ్ఞ అంటే ఆనంద, ఆనందము, అజర ముసలితనము లేనిది, అమృత అమృతమైనటువంటిది. ఇంతకు ముందు మంత్రం చెప్పాను, ఆనందో అజరో అమృత. ఆ ప్రాణం అంటే ఏమిటండి? ఆనందం. ఆనందం అయితే ఏమండి? ఆనందం అంటే బ్రహ్మ. విజ్ఞానం ఆనందం బ్రహ్మ రాతిర్ధాతుపరాయణం అని బృహదారణ్యకోపనిషత్తులో మంత్రం. విజ్ఞానమానందం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఆనందం బ్రహ్మమే. ఆనందము అంటే బ్రహ్మము. అజరహ అంటే ముసలితనము లేనిది. దేనికి ముసలితనం లేదు?
బ్రహ్మానికి ముసల్తనం లేదు. అమృత దేనికి చావు లేదు, బ్రహ్మానికి చావు లేదు. కాబట్టి ఇది బ్రహ్మమే, ఈ ప్రాణము బ్రహ్మమే. అయితే ఈ లక్షణాల్ని నిర్ణయించడం, ఆనందము, అజరము, అలాగే అమృతము అనేటువంటి లక్షణాలు నిర్ణయించుట తస్యా ప్రాణమునకు భక్ష్యతే చెప్పబడుతున్నది. మేము చెప్తున్నాం, నేను ప్రజ్ఞాత్మని, ప్రాణరూపుణ్ణి అని ఇంద్రుడు ప్రతర్ధనునితో చెప్పాడు. ఆ ప్రాణం ఆనందం, అజరం అని నిర్ణయించబడడం చెప్తున్నారు. సహోవాచ ప్రాణోస్మి ప్రజ్ఞాత్మాతం మమాయు అమృతమిత్యుపాస్వాయా అని ప్రజ్ఞాత్మను ప్రాణస్వరూపుణ్ణి అని శృతిలో చెప్పారు. కౌశీతికలు చెప్పారు కదా, ఉపక్రమ వాక్యం అంటారు దాన్ని. నేనే ప్రాణాన్ని, నేనే ప్రజ్ఞని, నేనే ఆయువుని, నేనే అమృతాన్ని, దీన్ని ఉపక్రమ వాక్యం అంటారు. దీంతో ప్రారంభించారు. అయితే ప్రాణలక్షణం ఏమిటయ్యా, ప్రజ్ఞాలక్షణం ఏమిటయ్యా, అవి చెప్పాలి కదా. ప్రాణం అంటే ఎలా బ్రహ్మంగా భావిస్తాం, ప్రజ్ఞ ఆత్మ ఎలా అవుతుంది అనేది మాకు అర్థం కావాలి కదండి. అంటే క్రితం శ్లోకాన్ని పరిశీలిస్తే బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం వలన ఉపక్రమ ఉపసంహారాలు తెలుసుకొని వాటి ద్వారా ప్రాణం పరబ్రహ్మము అని తెలియాలి. మనం ఇంతకు ముందు దాంట్లో ఉపక్రమ వాక్యాన్ని నేనే ఆయువుని అమృతాన్ని అన్నటువంటిది, నేనే ఆనందాన్ని అజరాన్ని అమృతాన్ని అన్నటువంటిది, రెండు వాక్యాలు కూడా ఆ 3వ అధ్యాయంలో ప్రతర్ధనాధికరణంలోనే ఉన్నాయి. ఆ రెండు ఆ వాక్యాల్ని తీసుకొని ఉపక్రమ వాక్యాన్ని, ఉపసంహార వాక్యాన్ని ప్రాణం అంటే బ్రహ్మము అని మనం తెలుసుకోవాలి. ప్రాణం అనేది, ప్రజ్ఞ అనేది ఆత్మ మీద ఆధారపడి ఉండటం వలన ప్రాణాన్ని ఆత్మ అనడం తప్పు కాదు. ప్రాణము ప్రజ్ఞ ఈ రెండూ కూడా ఆత్మ మీదే ఆధారపడ్డాయి కాబట్టి ప్రాణాన్ని ఆత్మ అనడం తప్పు కాదు. ఇక్కడ ఆయువుగా అమృతంగా ప్రారంభించారు. ప్రారంభించడం ఏమిటని ప్రారంభించారు, ఆయువు అమృతము అని ప్రారంభించారు. ప్రారంభించి ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మానందో అజరో అమృతో న సాధుకర్మణ భూయాన్ నో ఏవాసో అసాధుకర్మణ కనీయాన్ ఏషః అని అదే కౌశీతకి ఉపనిషత్తులో అదే 3వ అధ్యాయంలో 9వ మంత్రంలో దీన్ని ఆనందము, అజరము, అమృతము అని తెలుసుకోండి. ఈ బ్రహ్మము సాధుకర్మల వలన వృద్ధి పొందదు, పాపకర్మల వలన తక్కువ కాదు. బృహదారణ్యకంలోని చెప్పారు, నా సాధుకర్మణ భూయా నా కనీయాన్ అసాధుకర్మణ. పాపకర్మల చేతను తక్కువ కాదు, మంచి కర్మల చేతను గొప్పది కాదు. ఆత్మజ్ఞానులైనటువంటి వాళ్ళకి కర్మలతో సంబంధం లేదు. వాళ్ళు చేసినటువంటి కర్మ గొప్పదా తక్కువదా అనేటువంటిది అక్కడ క్వశ్చన్ కాదు. వీళ్ళ లోకంలో ఏమిటంటే, మన లోకంలో నేను గొప్పవాడిని అని తెలియచేయటం కోసం ఉపాసనల్ని చూపెడుతూ ఉంటాం. అంటే స్వామివారు ఉపాసన చేస్తున్నారండి, స్వామివారు అర్చనా కార్యక్రమం చేస్తున్నారండి, స్వామివారు ఏకాగ్రంగా ఉన్నారు మాట్లాడరండి, ఇవంటే అంటాం. ఇవేమీ లేవు. అందుగురించి చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఒక చోట రమణ మహర్షి కోసం చెప్తూ ఆయన అత్యాశ్రమి అవధూత, రమణ మహర్షి అత్యాశ్రమి, ఆశ్రమాలతో సంబంధం లేడు, అవధూత, ఆయనకి ఏ పాపాలు అంటావు. కాబట్టి ఆయనకి ఏ నియమాలు లేవు, ఆయనకి ఆశ్రమ నియమాలు ఏమీ లేవు. మనకి ఆశ్రమ నియమాలు ఉన్నాయనుకోండి, బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి గురువు గారు చెప్పినట్టు చేయాలి, గృహస్థుడు ఉన్నాడు అనుకోండి గృహస్థ వ్రతాలు చేయాలి, అలాగే వానప్రస్థుడు ఉన్నాడు అనుకోండి వానప్రస్థ వ్రతాలు చేయాలి, సన్యాసి ఉన్నాడు అనుకోండి సన్యాస వ్రతాలు చేయాలి. అత్యాశ్రమి 4 ఆశ్రమాలని దాటిపోయాడు అనుకోండి వాడికి ఏమీ అక్కర్లేదు, వాడు ఎలా ఉన్నాడని ఎవడు పట్టించుకోడు. ఇక్కడ ఏమిటంటున్నాడు, ఆ ప్రాణమే, ఆ ప్రజ్ఞే, ఆ ప్రాణాత్మ, ప్రాణం అన్నటువంటిది ఏదైతే ఉన్నదో యాష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ, దాన్నే ప్రజ్ఞాత్మ అంటారు. అది ఆనందము, అది అజరము, అది అమృతము. నా సాధునా కర్మణ భూయాన్, అది ఒకవేళ మంచి పనులు చేస్తే అభివృద్ధి చెందదు. అసాధునా కర్మణ కనీయాన్,
పాప పనులు చేస్తే కిందకి రాదు. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడికి పుణ్యకర్మలు లేవు, పాపకర్మలు లేవు. వాడికి రెండు కర్మలు లేవు. ఈ ప్రాణమే ప్రజ్ఞాత్మ, అదే ఆనందము, అజరము అమృతము. ఆ ఆత్మ సాధుకర్మ చేత గొప్పతనమును, హీనకర్మ చేత తక్కువతనమును పొందదు అని ఉపసంహారం చేశారు. అందువలన ఈ ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను బ్రహ్మంగా తెలియాలి. ఇతర ఉపనిషత్తుల్లో కూడా విజ్ఞానమానందం బ్రహ్మ, ఇందాక చెప్పాను, బృహదారణ్యకంలో కూడా విజ్ఞానమానందం బ్రహ్మ రాత్రి ధాతుపరాయణం అన్నటువంటి మంత్రాన్ని చెప్పారు. అజరహ అమృత అన్నటువంటి వాక్యాలు చెప్పారు. అలాగే బృహదారణ్యకంలోనే ఆత్మ ఏ కర్మ చేతను గొప్పతనాన్ని పొందదు, ఏ కర్మ చేతను హీనత్వాన్ని పొందదు అని చెప్పారు. అందువలన ప్రాణము బ్రహ్మమే అన్నటువంటి తెలియాలి. ప్రాణం బ్రహ్మమే. అత్రాపాయో నాస్తి కశ్చిదుపాస్తి ఉపాధిముపలక్షకం వినాత్మవాచక శబ్దో యస్మాన్న క్వాపి వీక్ష్యతే. అత్ర ఉపాయో నాస్తి కశ్చిదుపాధిముపలక్షకం వినాత్మవాచక శబ్దో యస్మాన్న క్వాపి వీక్ష్యతే. అత్ర ఈ ఆత్మ విషయమును నిర్ణయించటంలో కశ్చిదుపాయ ఏదో ఒక మార్గము నాస్తి లేదు. ఏమండి, ఆత్మ అంటే ఏమిటండి అని చెప్పడానికి ఏమైనా మన దగ్గర ప్రమాణాలు ఉన్నాయా? ఏం లేవు. ఏది ఆత్మ అనడానికి? ఆత్మ అనేటువంటిది అనుభూతే తప్పిస్తే ఎవరికి తెలియదు. అందుంచే దానికి విద్యారణ్యుల వారు అనుభూతి ప్రకాశం అని పేరు పెట్టారు. మనం ఎంత చదివేమన్నటువంటిది ముఖ్యం కాదు. బొండకంలో కూడా అదే చెప్పారు ఆయన. ఉపనిషత్తులు కాదు, ఉపనిషత్ శబ్దార్థ నా, ఉపనిషత్తుల యొక్క శబ్ద రాశి కాదు. ఉపనిషత్ శబ్దరాశిని బ్రహ్మము అనరు, దాన్ని పరావిద్య అనరు. మరి దేన్ని అంటారండి? గురువభిగమనం వైరాగ్య లక్షణంచ. గురువుగారి పాదాలు పట్టుకో వైరాగ్యాన్ని పొందడం. ఆ గురువుగారు ఏం చేస్తారండి? నీకు బ్రహ్మాన్ని దర్శింపజేస్తారు. నువ్వు బ్రహ్మాన్ని దర్శించిన తర్వాత నువ్వు మాట్లాడే మాటల్ని పరావాక్కు అంటారు, పశ్యంతి వాక్కు అంటారు. అంతవరకు నువ్వు మాట్లాడే మాటలను వైఖరి వాక్కు అంటారు, మధ్యమా వాక్కు అంటారు. మనం వైఖరి వాక్కులో ఎన్నాళ్ళు కొట్టుకొచ్చి వచ్చినా మనకేం వచ్చింది ఉండదు. మనం గురువు పాదాలు పట్టుకోవాలి, ఆ గురువు మనకి కటాక్షించాలి. మనకి పశ్యంతి వాక్కు పరబ్రహ్మ దర్శనం కావాలి. పరబ్రహ్మ దర్శనంతో కూడుకున్నటువంటి మాటలు మనం మాట్లాడాలి. అందుగురించే మనం ఎప్పుడైనా అనుగ్రహ భాషణం అనేది రాద్దాం అనుకుంటే అది పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలనే అనుగ్రహ భాషణం అనాలి. ఎవరినో మనం ఉపన్యాసకుల్ని తీసుకొని వచ్చి వారు అనుగ్రహ భాషణం చేస్తారండి అనకూడదు. వాడు ఉత్తి వైఖరి వాక్కులో మాట్లాడతాడు, మధ్యమ వాక్కులో మాట్లాడతాడు. వాడు మాట్లాడినటువంటిది అనుగ్రహం కాదు, ప్రవచనం మాత్రమే. వాడి వాక్యాలని ప్రవచన వాక్యాలు అంటారు. అత్ర ఉపాయ నాస్తి. అత్ర ఈ ఆత్మ విషయమును నిర్ణయించుట యందు కశ్చిద్ ఉపాయ, ఏదో ఒక మార్గము నాస్తి లేదు. యస్మాత్, ఎందువల్లనంటే ఉపలక్షకం ఉపాధింబినా, ఉపలక్షకమైనటువంటి ఉపాధి తప్పిస్తే ఆత్మవాచక శబ్ద నక్వాపి వీక్ష్యతే. ఆత్మను చెప్పేటువంటి శబ్దము ఎక్కడా చూడబట్టం లేదు. ఏమంటే ఆత్మ అంటే ఏమిటంటున్నారండి? నేనే ఆత్మనండి అంటున్నారు. ఆత్మ ఎక్కడున్నది అంటున్నారండి? ఈ హృదయంలో ఉన్నది. ప్రాణేషు అంతఃశేతే, అదే హృత్ పుండరీకే అంతఃశేతే. హృదయం అనేటువంటి పుండరీకం లోపలున్నది. హృద్యంతరేషు, లోపలున్నది. లోపలున్నది ఎక్కడున్నదండి? ఇక్కడే ఉన్నదండి. ఇదేమిటండి? ఉపాధి అండి. ఇది ఉపాధి. ఈ ఉపాధినే చూపెడుతున్నావు, కానీ ఆత్మను తీసి బయటికి చూపించవయ్యా అంటే అది తీయడానికి ఏదీ లేదు. ఇక్కడే ఉపాయం లేదు. ఆత్మను తీసి చూపించడానికి ఏదీ లేదు. ఎక్కడున్నదని చెప్తున్నావు? ఈ శరీరం లోపలే, ఈ ఇంద్రియాల లోపలే, హృదయ పుండరీకంలో లోపలున్నది. లోపలున్నది, లోపలున్నది. అందుకోసం దీన్ని చెప్పడానికి మరో రకమైనటువంటి ఉపాయం ఏమీ లేదయ్యింది. మరేముంటున్నది? ఈ ఉపాధే
ఆత్మవాచకం. ఆత్మ అన్నటువంటి దాన్ని చూపించాలంటే ఉపాధినే చూపించగలం. ఉపాధి లోపల ఉన్నదని చెప్తాం. ఉపాధి కాదు, ఉపాధి లోపలుంది. ఉపాధి మాత్రం ఆత్మ కాదు, ఉపాధి లోపల ఉన్నాడు అని చెప్తాం. కానీ అంతకన్నా మరి చెప్పడానికి లేదు. ఆత్మ అంటే నిర్ణయించే ఉపాయం ఏదీ లేదు. ఎందువలనంటే ఆత్మకు ఉపలక్షకంగా కనిపించేటువంటి ఉపాధి తప్పించి మరొకటి ఏదీ కనిపించడం లేదు. ఆత్మ అంటే ఏది అని ప్రశ్నిస్తే ప్రత్యక్షంగా చూపించడానికి ఏదీ లేదు. శరీరం లోపల హృత్పుండరీక మధ్యంలో ఉన్నది, ఉపాధిని ఆశ్రయించే చెప్తున్నాం. ప్రాణేషు హృద్యంతరేషు, ప్రాణేషు హృద్యంతేషు, లోపల లోపల లోపల. ప్రాణేషు అంటే ఇంద్రియాలు. శరీరం లోపల హృత్పుండరీక పద్మంలో హృత్పుండరీకంలో ఉన్నది అని చెప్తున్నాం. అందువల్ల ఉపాధిగతమే ఆత్మ కనుక ఉపాధికి ఆత్మ అధిష్టానం. ఉపాధికి ఆత్మ అధిష్టానం. ఆ ఉపాధి అనేటువంటిది ఆత్మ మీదే ఉన్నది. అందువల్ల తన ఉపాధిని చూపించి ఇంద్రుడు ఆత్మను తెలుసుకోమన్నాడు. ఆయన ఉపాధిని చూపించాడు, ఇంద్రుడు అనేటువంటి దేహాన్ని చూపించాడు. చూపించి ఆత్మను తెలుసుకో అన్నాడు. యావద్యస్మిన్ శరీరే ప్రాణో వసతి తావదాయు ప్రాణేన నకేవ అముష్మిన్ లోకే అమృతత్వం ఆప్నోతి ఇత్యాది కౌశీతకి శృతి వలన. అంటే యావత్ యస్మిన్ శరీరే ప్రాణో వసతి, ఎంతవరకు ఎవరి శరీరంలో ప్రాణం ఉంటున్నాదో, తావదాయు ప్రాణేన, అంతవరకు ఆయుష్ ఉంటున్నది. ప్రాణము చేతనే అముష్మిన్ లోకే అమృతత్వమాప్నోతి, రాబోయేటువంటి లోకంలో అమృతత్వాన్ని పొందుతున్నాడు ప్రాణం వలననే అనేటువంటి కౌశీతకి మాటల ప్రకారం ఎంతవరకు ఎవరి శరీరంలో ప్రాణం ఉంటుందో అంతవరకే ఆయువు ఉంటుంది. ప్రాణం ఉన్నంత వరకే అమృతత్వము. అందువలన ప్రాణము ముఖ్యము. అందువలన ప్రాణం చాలా ముఖ్యం. ప్రజ్ఞయా సత్య సంకల్ప సయో మ ఆయు అమృతమిత్యుపాస్తే అని కూడా కౌశీతికిలో ఉన్నారు. ప్రజ్ఞ చేత సత్యమైనటువంటి సంకల్పంతో నన్ను ఆయువుగా అమృతంగా తెలియండి, నన్ను ఆయువుగా తెలియండి, నన్ను అమృతంగా తెలియండి. దేని చేతను? ప్రజ్ఞయా సత్య సంకల్ప, ప్రజ్ఞ చేతను, ప్రజ్ఞతో కూడుకున్నటువంటి సత్య సంకల్పంతో నన్ను ఆయువుగా అమృతంగా తెలుసుకోండి. అక్కడ బ్రహ్మమే అని చెప్తున్నారు. సర్వమాయురస్మిన్ లోకే ఆప్నోతి అమృతత్వం. ఈ లోకంలో ఆయువుని పొందుతున్నారు, పరలోకంలో అమృతత్వాన్ని పొందుతున్నారు మీరు బ్రహ్మంగా తెలుసుకున్నట్టుగైతే అని చెప్పడం చేత నన్ను అనబడేటువంటి ప్రాణలింగాన్ని బ్రహ్మంగా తెలిసి అమృతుడవుతాడు అనటం వల్ల, నన్ను అంటే బ్రహ్మం. మామేవ ఏష్యసి అంటారు కృష్ణ పరమాత్మ. నన్నే పొందుతాడు. నన్నే పొందుతాడంటే నిన్ను పొందడానికి నువ్వు వసుదేవుడు దేవకీదేవి కొడుకు కదయ్యా, నిన్న పొందడం ఏమిటి? నువ్వు నందగోపుడు యశోద దగ్గర పెరిగావు, నిన్ను పొందడం ఏమిటి? నువ్వు గోప బాలకులతో తిరిగావు, నిన్ను పొందడం ఏమిటి? నువ్వు విష్ణుమూర్తి యొక్క ఒక అవతారాన్ని, నిన్ను పొందడం ఏమిటి? కాదయ్యా, మా అమ్మ అంటే బ్రహ్మమును. మధ్యాధీమాన్ నమస్కురు, నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఏమిటి మాం మాం మాం? అర్థాలు చెప్పాలంటే బ్రహ్మసూత్రంలో ఆ మా అనేటువంటి దాని అర్థం తెలియాలి మనకి. అందుకే మనం భగవద్గీతకి అర్థం చెప్తున్నామంటే నన్నే తెలుసుకోండి, నన్నే తెలుసుకోండి. నన్నే అంటే నీకు ఇవాళ కృష్ణుడు పరమాత్మే. ఎందుకంటే నువ్వు కలియుగంలో ఉన్నావు, ద్వాపర యుగంలో అవతారం జరిగిపోయింది, రాముడు నీకు పరమాత్మే, కృష్ణుడు నీకు పరమాత్మే. నువ్వు పరమాత్మగానే చూస్తున్నావు. అందుకే నీ దృష్టిలో అక్కడ మామే చేసి అంటే పరమాత్మనే పొందు అన్న అర్థం తప్పు లేదు, నీకు అర్థమైపోయింది. కానీ ద్వాపర యుగంలో అర్జునుడు కృష్ణుడు రథం మీద ఉన్నారు. అక్కడ అర్జునుడు
ఆయనకి బావమరది, వాళ్ళ అక్క చెల్లెల భర్త, వసుదేవ దేవకి దేవులకి కృష్ణుడు కొడుకు, సుభద్ర కూతురు. ఏమయ్యా మాద్యాది మాన్నమస్కురు అంటే ఏమైనా మా బావగారికి పిచ్చి వచ్చిందా అని వాడు అనుకోడు. అంటే అక్కడ మా అనేటువంటి శబ్దం బ్రహ్మాన్నే చెప్తుంది అని తెలియటానికి కౌశికి ఉపనిషత్తుని ఆధారంగా చేసుకో మనం తెలుసుకోవాలి. సర్వమాయురస్మిన్ లోకే ఆప్నోతి అమృతత్వం. మా అంటే ఇక్కడ బ్రహ్మమే అని తెలియండి. ప్రాణలింగాన్ని బ్రహ్మంగా తెలిసి అమృతుడవుతాడు అనటం వలన ఉపాధిగతమైనటువంటి ఉపాధి ఉపలక్షకంగా కలిగినటువంటిది బ్రహ్మమే. ఉపాధి లోపల ఉన్నది బ్రహ్మమే, ఉపాధి ఉపలక్షకంగా ఉన్నటువంటిది కూడా బ్రహ్మమే. లోకే గుణక్రియాజాతి రూఢయ శబ్దహేతవ నాత్మన్యన్యతమో మీషాం తేనాత్మానాభిధీయతే. ఏమండి, ఈ గోలంతా మమ్మల్ని పెట్టిన కన్నా ఆత్మ అన్నటువంటి దానికి ఏదో ఒక పేరు పెట్టి చెప్పే వచ్చును కదండి మాకు. అంటే వాచారంభో వికారో నామధేయం. ఏమండి, పేరు పెట్టాలి అని అంటే వికారం. అలాగే నామరూపాల చేతనే, నామరూపే వ్యాకరవాణి, నామం చేతను రూపం చేతనే మనం పేర్లు పెడుతున్నాం. పేర్లు పెట్టాలి అని అంటే ఏమిటి ఉండాలి? నామాలు ఉండాలి, రూపాలు ఉండాలి. లోకే లోకమందు గుణక్రియాజాతి రూఢయ, గుణములు క్రియలు జనన విశేషాదులు స్పష్టంగా తెలియబడుట శబ్దహేతవ, వాటిని చెప్పేటువంటి మాటలకు కారణం. ఇప్పుడు మనం కృష్ణ శబ్దాన్ని చెప్పాలనుకోండి, కృష్ణ శబ్దానికి ఎలా అర్థం చెప్తారంటే కొంతమంది వర్ణత్వాత్ సాధువు అంటారు. నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణుడు అండి. ద్రౌపదీదేవి నల్లగా ఉంటుంది కాబట్టి కృష్ణుడండి. అలాగే నల్లగా ఉన్నారు కాబట్టి నల్లదనాన్ని బట్టి కృష్ణ శబ్దాన్ని చెప్పండి అంటారు. అంటే కొన్ని కోశాలకి వ్యాఖ్యానాలు చేస్తూ సర్వం కర్షయతి ఇది కృష్ణ, సమస్తాన్ని ఆచరించేవాడు కృష్ణుడు అని అర్థం చెప్పండి అంటారు. క్రియాపరంగా కొంతమంది చెప్తారు, వర్ణపరంగా కొంతమంది చెప్తారు, జాతిపరంగా కొంతమంది చెప్తారు. కృష్ణుడిని యాదవుడు అంటారు. యదు వంశంలో పుట్టాడు కాబట్టి యాదవుడు, అది జాతి. గుణం, కృష్ణుడు గుణాన్ని బట్టి కృష్ణుడికి నామాన్ని చెప్పాలి. కృష్ణుని యొక్క క్రియని బట్టి కృష్ణుడికి నామాన్ని చెప్పాలి. కృష్ణుని జాతిని బట్టి కృష్ణునికి నామాన్ని చెప్పాలి. ఇలా నామాన్ని చెప్పాలంటే, పేరు చెప్పాలి అని అంటే ఆ పేరుకి గుణము, జాతి, క్రియ అనేటువంటివి ఆధారాలు. ఎక్కడైనా ఏదైనా పేరు పెట్టాలంటే ఎవరికైనా వాటిని ఆధారపడి, రామ అన్నటువంటి పేరు ఎలా పెట్టాడు వశిష్ఠుడు? యోగినః అస్మిన్ రమంతీతి రామ, యోగులైనటువంటి వాళ్ళు ఇతని యందు రమిస్తారు. యోగులైనటువంటి వాళ్ళు ఇతని యందు రమిస్తారు అని అనడం వలన యోగులైనటువంటి వాళ్ళు రాముడి యందు రమిస్తారు కాబట్టి రామ అన్నటువంటి శబ్దం వచ్చింది. సమస్తాన్ని ఆచరిస్తాడు కాబట్టి కృష్ణ అన్నటువంటి శబ్దం వచ్చింది. అలాగే మనం ఏదైనా శంకర శంకరోతీతి శంకర అన్నాం ఏమండి. అలాగే మనం ప్రతి శబ్దానికి రోదయతీతి రుద్ర అన్నాం. ఏదో శబ్దాలకన్నింటికీ కూడా గుణాలని బట్టి, క్రియల్ని బట్టి, జాతుల్ని బట్టి శబ్దహేతవ. లోకే లోకమునందు గుణక్రియాజాతి రూఢయ, గుణములు క్రియలు జాతులు రూఢిగా శబ్దహేతవ అంటే పేర్లు పెట్టడానికి కారణాలు. నా ఆత్మని అన్యతమో అమీషాం, అమీషాం అంటే ఈ జాతి కానీ, ఈ క్రియ కానీ, ఈ గుణం కానీ ఇవేవి కూడా ఆత్మలో లేవండి. అమీషాం అంటే గుణం లేదు, క్రియ లేదు, జాతి లేదు. అన్యతమ ఏదో ఒకటి ఆత్మ నిన్న ఆత్మయందు లేదు. ఆత్మలో ఏదైనా ఉండాలి అని అంటే, ఆత్మలో ఏదైనా ఉండాలి అని అంటే ఆత్మ అనేటువంటి దాని యందు
గుణం ఉంటుందా? లేదు. ఆత్మయందు క్రియ ఉన్నదా? లేదు. ఆత్మయందు జాతి ఉన్నదా? లేదు. మరి ఆత్మకి ఏమిటని పేరు పెడతారండి? ఆత్మను ఏ పేరుతో పిలుస్తారండి? ఆత్మకి గుణం లేదు, క్రియ లేదు, జాతి లేదు. కాబట్టి ఆత్మకి పేరు పెట్టడానికి అవకాశం లేదు. అమీషాం అంటే ఈ గుణాల్లో, ఈ క్రియల్లో, ఈ జాతుల్లో ఆత్మ నిన్న ఒక్కటి కూడా ఆత్మలో లేదు. ఆత్మ నాభిధీయతే, అందువల్ల ఆత్మకి పేరు లేదు. ఆత్మకి పేరు ఎందుకు పెట్టలేకపోతున్నామండి అంటే ఆత్మకి గుణం లేదు, ఆత్మకి క్రియ లేదు, ఆత్మకి జాతి లేదు. కాబట్టి ఆత్మకి పేరు లేదయ్యా. ఆత్మకి పేరు లేదు. ఆత్మ నా అభిధీయతే, మాటలతో చెప్పడానికి వీలు కావడం లేదు. లోకంలో ఏ వస్తువైనా, పదార్థమైనా దాని గుణాన్ని బట్టి, అది చేసే పనిని బట్టి, అది ఉపయోగపడేటువంటి పనిని బట్టి, అది పుట్టినా లేక ఏర్పాటు చేయబడ్డటువంటి దాన్ని బట్టి ఆ పదార్థాన్ని గురించి చెప్పడానికి మాటలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా చెప్పాలంటే మంచి గుణాలు ఉంటే సాత్వికుడు అంటాం. దుందుడుకి తనం ఉన్నదనుకోండి తామసుడు అంటాం. ఏదో విసరాలనుకోండి దాన్ని తిరగలంటాం. దంచాలనుకోండి దాన్ని రోల్ అంటాం. పన్ని బట్టి చెప్తాం. రోకలు అంటాం, వాహనం అంటాం, పొయ్యి అంటాం. అలాగే జాతిని బట్టి మనుష్యులు అంటాం, జంతువులు అంటాం, పక్షులు అంటాం. గుణక్రియా జాతుల్ని బట్టి భిన్నమైనటువంటి పేర్లతో పిలుస్తాం. కానీ ఆత్మకు గుణాలు లేవు, క్రియలు లేవు, జాతి లేదు. మరి ఏ విధంగా మాటలతో చెప్పడానికి వీలవుతుంది? అందువలన ఆత్మను చెప్పేటువంటి పదాలు లేవు. ఎత్ర వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. లోకంలో ఏ మాటలతోనే ఆత్మని చెప్పలేమండి. ఇది ఆత్మ అని చెప్పడానికి ఏ శబ్దాలు పనికిరావు. ఏమండి, అవ్యాకృతము అంటాం. అందు గురించి తన్నామరూపాభ్యాం వ్యాక్రియతే. నామరూపాల చేతను వ్యాకరణాన్ని అంటే వేరువేరు చేసి చెప్తున్నాం. ఏమండి, ఏదో కృతయుగంలో కపిలావతారము, నరసింహావతారము, త్రేతాయుగంలో రామావతారము, ఏదో ద్వాపర యుగంలో కృష్ణావతారము, కలియుగంలో కల్కి అవతారము, ఇలా అవతారాల పేర్లు చెప్పాం. ఏమండి, ఈ పేర్లు ఎలా చెప్పామండి? నరసింహావతారం అని ఎలాగన్నాం? ఆయన 2 రూపాల్లో ఉన్నాడు కాబట్టి. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు. ఈయన మనిషిలాగా లేడు, సింహంలాగా లేడు కాబట్టి నృసింహుడు చెప్పాం. ఏమండి, కపిల్లాతీతి కపిలహ, బ్రహ్మమును గురించి విస్తరించేటువంటి వాడు కపిలుడు అని చెప్పాం. అలాగే ఇందాకలా రామా శబ్దానికి అర్థం చెప్పాను. ఏమండి, యోగులు ఇతని యందు రమిస్తారు, రాముడు. కృష్ణుడు ఇతడు సమస్తాన్ని ఆచరిస్తాడు, ఇతడు కృష్ణుడు. అలాగే పాపములను నశింపజేస్తాడు కల్కి. వాటికి గుణక్రియా జాతులు ఏవైనా ఉంటే మనం పేర్లు చెప్పడానికి వీలవుతుంది. ఏ గుణము లేదు, ఏ క్రియ లేదు, ఏ జాతి లేదు, ఎలా చెప్తామండి? ఏ రూపంలో వాటికి చెప్తాం? వాటికి పేర్లు చెప్పడానికి వీలు కాదు. ఆత్మకి ఒక పేరు పెట్టి చెప్పడానికి వీలు కాదు. ఉపాధిష్వపి సర్వేషు సామీప్యాత్ ప్రత్యగాత్మనః ప్రాణ ప్రజ్ఞాద్వయం యోగ్యం అత్యంతం తేన లక్ష్యతే. ఏమండి, ఇక్కడ మనకు ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఉపాధిష్వపి సర్వేషు సామీప్యాత్ ప్రత్యేగాత్మనః ప్రాణ ప్రజ్ఞాద్వయం యోగ్యం అత్యంతం తేన లక్ష్యతే. సర్వేషు అన్ని, ఉపాధిషు అపి ఉపాధుల యందు కూడా, ప్రత్యేగాత్మనః సామీప్యాత్ ప్రత్యేగాత్మకు దగ్గరగా ఉండటం వలన ప్రాణ ప్రజ్ఞాద్వయం, ప్రాణము అనబడేది, ప్రజ్ఞ అనబడేది, ఈ 2 అత్యంతం చాలా ఎక్కువగా యోగ్యం, ఆత్మను తెలుపుటకు సమర్థము కలవి. తేన ఆ ప్రాణ ప్రజ్ఞల చేత ఆత్మ లక్ష్యతే, ఆత్మ తెలియబడుతున్నాడు. ఏమండి, యథార్థానికి ఆత్మను తెలియడానికి
పదాలు గట్రా ఏం లేవన్నాం. మరి ఎలాగండి తెలుసుకోవటం అంటే అన్ని ఉపాధుల్లోని లోపల ప్రత్యేగాత్మ ఉన్నది. మన లోపల ప్రత్యేగాత్మ ఉంది మనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మన జ్ఞానం లేదు కాబట్టి. మన జ్ఞానం లేదు కాబట్టి మనం ఆ ఆత్మను తెలుసుకోలేకపోతాం. సర్వేషు అన్ని ఉపాధుల యందు కూడా ప్రత్యేగాత్మన సామీప్యాత్, ప్రత్యేగాత్మకు దగ్గరగా ఉండటం వలన. ప్రత్యేగాత్మ అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ అంటే ఉపాధి లేనటువంటి ఆత్మ. ఉపాధి లోపల ఉన్న ఆత్మ, ఉపాధి బయట ఉన్న ఆత్మ. అంటే జీవన్ముక్తుడైనటువంటి వాడు ఉపాధిలో ముక్తుడవుతాడు, విదేహముక్తుడైనటువంటి వాడు ఉపాధి పోయిన తర్వాత ముక్తుడవుతాడు. కాబట్టి ప్రత్యేగాత్మకు సమీపంలో అన్ని ఉపాధుల్లోని కూడా ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి రెండు ఉన్నాయి. అందువలన అత్యంతం మిక్కిలిగా యోగ్యం ఆత్మని తెలపడానికి సమర్థత కలిగినటువంటివి. తేనా ఆ ప్రాణ ప్రజ్ఞల చేత ఆత్మ ఉపలక్ష్యతే, ఆత్మ తెలియబడుతున్నది. ఆత్మను చెప్పడానికి మాటలు లేవు, వాచ్యార్థం కుదరలేదు. ఆత్మకి ఎప్పుడు అసలు వేదాంతంలో వాచ్యార్థం కుదిరేది చాలా తక్కువ. వాచ్యార్థాలు వేదాంతంలో కుదరవు, అన్ని లక్ష్యార్థాలే చెప్పాలి. అందువలన ఆత్మను చెప్పడానికి మాటలు లేవు, వాచ్యార్థం కుదరలేదు. అందువల్ల లక్ష్యార్థాన్ని ఆశ్రయించారు. అన్ని ఉపాధులలో ప్రత్యేగాత్మకు దగ్గరగా ఉన్నవి ప్రాణ ప్రజ్ఞలే. ప్రత్యేగాత్మకి దగ్గరగా ఏముంటున్నాయి? ప్రాణము ప్రజ్ఞ. మనం బృహదారణ్యకంలో కూడా దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, దానికి పక్కన ఆత్మ. ఆత్మ యొక్క చైతన్యం చేతను బుద్ధి ప్రకాశిస్తుంది, బుద్ధి చేత మనస్సు ప్రకాశిస్తుంది, మనస్సు చేత ఇంద్రియాలు ప్రకాశిస్తే తద్వారా దేహం ప్రకాశిస్తుంది అని చెప్పారు. అందువలన అన్ని ఉపాధుల్లోని ఆత్మకి దగ్గరగా ప్రాణము ప్రజ్ఞ ఉంటాయి. ఈ రెండింటి ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చును. కౌశీతకం 2:14 అధాతో నిస్రాయ సాధనం సర్వం హవై దేవతా అనే చోట ప్రాణం సర్వశ్రేష్టము అని చెప్పారు. కౌశీతక 2:14 అంటే ఇది ప్రతంతనాధికరణంలో మంత్రం కాదు. ప్రతంతనాధికరణం 3వ అధ్యాయం, 2వ అధ్యాయం కౌశీతక 2వ అధ్యాయంలో 14వ మంత్రంలో అధాతో నిశ్రేయ సాధనం సర్వాహవై దేవతా అనేటువంటి మంత్రం ప్రాణం గొప్పది అని చెప్పారు. తద్దేవా ప్రాణే నిశ్రేయసం విచింత్య ప్రాణమేవ ప్రజ్ఞాత్మానం అభిసంస్థూయ సహైతై సర్వై అస్మాల్లోకాదుచక్రముహో అని శృతిలో మంత్రం. ఏమిటండి? ప్రాణమే ప్రజ్ఞాత్మ, తద్దేవా ప్రాణే నిశ్రేయసం విచింత్య, ప్రాణమునందే మోక్షాన్ని ఆలోచించి ప్రాణమేవ ప్రజ్ఞాత్మానో, ప్రాణమే ప్రజ్ఞాత్మగా తెలుసుకొని అభిసంస్థూయ దాన్ని స్తోత్రము చేసి సహైతై సర్వై అస్మాల్లోకాదుచక్రమో, అందరూ కూడా ఈ లోకం నుంచి బయటికి వెళ్ళడానికి ఆ ప్రాణమే ఉపయోగపడుతున్నదయ్యా అన్నారు. ప్రాణమే ప్రజ్ఞాత్మ అని తెలుసుకొని స్వర్గాన్ని చేరారు. అదేవిధంగా సైషా ప్రాణో సర్వాప్తి యో వై ప్రాణ సా ప్రజ్ఞా యావా ప్రజ్ఞా సా ప్రాణ సహ కేతావ అస్మిన్ శరీరే బసతః సహ ఉత్క్రామతః అధో ఖలు యథా ప్రజ్ఞాయాం సర్వాణి భూతాః ఏకీభవంతి అని కౌశీతకి 3:4 అధ్యాయం 4వ మంత్రంలో చెప్పారు. ప్రాణమే ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణము, ప్రజ్ఞే ప్రాణాత్మగా పనిచేస్తుంది అని చెప్పడం చేతను ప్రత్యేగాత్మను ప్రాణ ప్రజ్ఞలే దగ్గరగా ఉన్నవి. ప్రత్యేగాత్మకి ప్రాణ ప్రజ్ఞలు రెండే దగ్గరగా ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని ఆత్మని తెలియాలి. ఈ ప్రాణమే అన్నింటినీ పొందిస్తుంది, అదే ప్రజ్ఞ. ప్రజ్ఞే ప్రాణము, ప్రాణమే ప్రజ్ఞ. అవి రెండు కలిసే శరీరంలో ఉంటాయి, రెండు కలిసే శరీరం నుంచి బయటకు వెళ్తాయి. కాబట్టి ఎవరైతే ప్రాణాత్మని తెలుసుకుంటున్నారో ప్రత్యేగాత్మను వాళ్ళు తెలుసుకుంటున్నారు. ప్రాణాత్మ ద్వారా ప్రత్యేగాత్మని తెలుసుకుంటున్నారు, ప్రజ్ఞాత్మ ద్వారా ప్రత్యేగాత్మని ఆత్మని తెలుసుకోవాలంటే ప్రాణ ప్రజ్ఞలే ఆధారము, మరో ఆధారం లేదు. ప్రాణశబ్దో అభిధావృత్యా వాయుం చేష్టకమాహి.
ప్రజ్ఞాశబ్దో జ్ఞానహేతో బుద్ధిం యుక్తి స్వశక్తితః అభిధావృత్యా అభిధా వ్యాపారము చేత అంటే వాచ్యార్థము చేత ప్రాణశబ్ద ప్రాణము అనేటువంటి శబ్దము చేష్టకం కదిలించే గుణము కలిగినటువంటి వాయువును ఆహహి చెప్తుంది కదా. ప్రతి శబ్దానికి 3 రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. ఒకటి అభిధా వ్యాపారము అంటే వాచ్యార్థము అంటాం, పదాన్ని వాచకము అంటాం. రెండో దాన్ని లక్షణ వ్యాపారము అంటాం, లక్ష్యార్థము అంటాం, శబ్దాన్ని లక్షకము అంటాం. వేదాంతంలో తాత్పర్యార్థము అని 3వ దాన్ని చెప్తాం. అదే కావ్యాల్లో అయితే వ్యంజన వ్యాపారము వ్యంజకము అన్నటువంటిది అక్కడ చెప్తాం. అది కావ్యాలకు సంబంధించినటువంటి. ఎక్కడైతే తాత్పర్యార్థాన్ని చెప్తారు. సాధారణంగా లక్ష్యార్థం తాత్పర్యార్థమే మనం వేదాంతంలో చూస్తాం, కానీ అభిధా అంటే వాచ్యార్థాన్ని చూడం. అభిధావృత్యా అభిధా వ్యాపారము చేత అంటే వాచ్యార్థము చేత ప్రాణశబ్ద ప్రాణము అనేటువంటి శబ్దము చేష్టకం కదిలించేటువంటి గుణం కలిగినటువంటి వాయువును ఆహహి చెప్తున్నది కదా. అంటే ప్రాణం అంటే అర్థం ఏమిటంటే కదిలించేటువంటిది వాయువు. ప్రజ్ఞాశబ్ద ప్రజ్ఞ అనేటువంటి మాట జ్ఞానహేతుం జ్ఞానానికి కారణమైనటువంటి బుద్ధిని స్వశక్తిత తన వాచ్యార్థ శక్తి వలన వ్యక్తి చెప్పుతున్నది. ప్రజ్ఞ అంటే ఏమిటండి అంటే జ్ఞానము, ప్రజ్ఞ అంటే బుద్ధి, ప్రజ్ఞ అంటే బుద్ధి అని అర్థం చెప్తున్నాం. అలాగే వాయువు అని అర్థం చెప్తున్నాం. ప్రాణం అంటే వాయువు, ప్రజ్ఞ అంటే బుద్ధి. వాచ్యార్థ వ్యాపారం చేత ప్రాణశబ్దానికి కదిలించడం అనేటువంటి గుణం కలిగినటువంటి వాయువును చెప్తుంది. అదే వాచ్యార్థ వ్యాపారం చేతనే ప్రజ్ఞాశబ్దం జ్ఞానహేతు అయినటువంటి బుద్ధిని చెప్తుంది. అందువలన వాచ్యార్థము చేత ప్రాణాన్ని ప్రజ్ఞను ఆత్మగా చెప్పడం కుదరదు. కానీ బృహదారణ్యకంలో లేలాయతీవా అనేటువంటి మంత్రం ఒకటి. కదిలించుట అనేటువంటి లక్షణం ఆత్మ వలనే జరుగుతుంది. కాబట్టి బుద్ధి ప్రత్యేగాత్మ శక్తిని ప్రసరించడం వల్లనే వికసిస్తుంది అని బుద్ధే ప్రత్యేగాత్మకు దగ్గరగా ఉండేది సూక్ష్మ అయినటువంటిది అని భగవత్పాదులు వారు బృహదారణ్యకంలో వ్యాఖ్యానించారు. అంటే ఏమండి, వాస్తవంగా వాచ్యార్థం చేతన వాయువు అంటే బ్రహ్మం కాదు కదండి, వాయువు అంటే కదిలించేది కదండి. అంటే కదిలించేటటువంటిది ఆత్మే అని లేలాయతీవా అనేటువంటి మంత్రంలో బృహదారణ్యకంలో చెప్పారు. అలాగే బుద్ధి అనేటువంటిది సూక్ష్మమైనటువంటిది, ప్రత్యేగాత్మకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆత్మ చైతన్యం చేతన మొట్టమొదట ప్రకాశించేటువంటిది బుద్ధే. దాన్నే చాలా మంది ఆత్మగా భావిస్తారు అని బృహదారణ్యకం వ్యాఖ్యానంలో భగవత్పాదులు వారు చెప్పడం చేతను సామీప్య లక్షణార్థంతో ప్రజ్ఞ అంటే బుద్ధి ఆత్మగా చెప్పబడుతున్నారు. అంటే దగ్గరగా ఉండడం చేతను లక్షణార్థంతో దాన్ని ప్రజ్ఞని బుద్ధిని ఆత్మగా చెప్తున్నారు. సూక్ష్మ శరీర లింగములు ఆత్మం ఉపలక్షకులు మాత్రమే. సూక్ష్మ శరీర లింగాలు ఆత్మకే ఉపలక్షణాలు. ఉపలక్షకములు అంటే ఆత్మను జ్ఞాపింపజేసేది. ఆత్మ అనేటువంటిది నిర్గుణ నిరాకార నిర్విశేషమైనటువంటిది. ఆత్మకు గుణాలు లేవు, వికారములు లేవు, ఆకారాలు లేవు. అందువలన ఆత్మని ఎవరూ కూడా వాచ్యార్థంతో ఇది అని చెప్పలేం. దాన్ని ఎలా చెప్పగలమండి? లక్ష్యార్థంతో మాత్రమే ఆత్మ అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్పగలం. తద్భ్రాంత్యాధిష్టానతయా తద్ధేతుత్వోపచారత తాభ్యామాత్మా లక్ష్యమాణో జ్ఞేయశేఖాగ్రచంద్రవతు. తద్భ్రాంత్యా అధిష్టానతయా ఆ ప్రాణప్రజ్ఞలనేటువంటి భ్రాంతికి అధిష్టానం ఆత్మ అవటం చేతను తద్ధేతుత్వ ఉపచారత ఆ ప్రాణప్రజ్ఞలు ఆత్మ వలననే ఏర్పడుతూ ఉండడం చేతను తాభ్యాం ఆ ప్రాణప్రజ్ఞల యందు
ఆత్మ ఆత్మ అనేటువంటి మాట శాఖాచంద్రవతు చెట్టు కొమ్మపై చంద్రుని చూచినట్టు లక్ష్యమాణ లక్ష్యార్థము ద్వారా జ్ఞేయ తెలియదగినటువంటిది. ఏమండి, ప్రాణము ప్రజ్ఞ అనేటువంటి వాటిని ఆత్మ అని ఎలాగంటారండి అంటే, ప్రాణము ప్రజ్ఞ అనేటువంటి భ్రాంతులకి అధిష్టానం ఆత్మ కాబట్టి, ప్రాణం అనేటువంటి భ్రాంతికి ఆత్మ అధిష్టానం, ఆత్మ అధిష్టానం. ప్రజ్ఞ అనేటువంటి భ్రాంతికి ఆత్మే అధిష్టానం. అందువలన అలాగే ప్రాణము అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటిది లోకంలో తెలియబడ్డానికి, ప్రజ్ఞ అనేటువంటిది ఒకటి ఉన్నది అని తెలియబడ్డానికి ప్రాణమే హేతువు. అందువలన లక్ష్యార్థము ప్రకారము ప్రాణము అన్నా ప్రజ్ఞ అన్నా ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ప్రాణమన్నా ప్రజ్ఞ అన్నా ఆత్మ అని లక్ష్యార్థం ద్వారా తెలియాలి. ఎలాగండి అంటే ఒక ఉదాహరణ చెప్పారు. పాడ్యమి నాడు అసలు చంద్రుడు కనిపించడు, విధి నాడు చంద్రుడు చిన్న రేఖలా కనిపిస్తాడు. కానీ ఎవడో సూక్ష్మమైనటువంటి దృష్టి గలవాడు ఒకడు చూస్తాడు. చూసి ఏమండి చంద్రుడు కనిపిస్తున్నాడా అంటే, చూడవయ్యా కొమ్మ మీద చంద్రుడు ఉన్నాడు అంటాడు. కొమ్మ మీద చంద్రుడు ఉంటాడా అంటే వాడు ఆ కొమ్మ వైపు చూస్తాడు. ఆ కొమ్మకి మీదకి చేసి ఆకాశంలో వాడికి చంద్రుడు కనిపిస్తాడు. అవునండి కొమ్మ మీద చంద్రుడు కనిపించాడు. కొమ్మ మీద చంద్రుడు ఉండడం ఏమిటండి? శాఖాచంద్రవతు అంటే కొమ్మ మీద చంద్రుడు ఉండడు, కొమ్మ మీద ప్రదేశంలో ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. అలాగే ప్రాణం అనేటువంటి దానికి మీదని ఆత్మ ఉన్నది, ప్రజ్ఞ అనే దాని మీదన ఆత్మ ఉన్నది. ఆ రెండూ కూడా శాఖల్లాగా పనిచేస్తున్నాయి, కొమ్మల్లా పనిచేస్తున్నాయి. వాటి మీద ఆత్మ ఉన్నది కాబట్టి ప్రాణమే ఆత్మ, ప్రజ్ఞ ఆత్మ అని ఎందుకుంటున్నాం? కొమ్మ మీద చంద్రుడు అన్నట్టుగా అంటున్నాం. శాఖా చంద్రవతు అన్నారు. ప్రాణము ప్రజ్ఞ అనే వాటికి అధిష్టానం ఆత్మ. ఆత్మ వల్లనే ప్రాణము అని ప్రజ్ఞ అని వేరు వేరు విషయాలు తెలియబడుతున్నాయి. ఆ కారణాల చేత ప్రాణ ప్రజ్ఞల యందు ఆత్మను లక్ష్యార్థంలో తెలుసుకుంటాం. ఎలా అంటే, విదేనాడు చంద్రుడు అస్పష్టంగా ఉంటే ఆ చెట్టు కొమ్మ మీద చూడు చంద్రుడు ఉన్నాడు అంటారు. కొమ్మ మీదకి చూస్తే చంద్రుడు ఉంటాడు. నిజానికి కొమ్మకు ఆశ్రయించినటువంటి చంద్రుడిని చూపించినట్లు నిజానికి కొమ్మ మీద చంద్రుడు లేడు, ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. కానీ కొమ్మను ఆశ్రయించి చంద్రుడిని చూపించినట్టుగా ప్రాణప్రజ్ఞల్ని ఆశ్రయించి ఆత్మని చూపెడుతున్నాము. లక్ష్యార్థం ద్వారా ప్రాణప్రజ్ఞలు అనేటువంటి వాటిని ఆశ్రయించి ఆత్మ అనేటువంటి దాన్ని చూపెడుతున్నాము అని తెలుసుకోండి అని చెప్పారండి. మనం ఈ రోజుకి పాఠం ఇంతతో 38 మంత్రాలతో శ్లోకాలతో ఆపుదాం. రేపు చెప్పుకుందాం. స్వస్తి.